హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. డిఎస్సి గురించి వచ్చిన లేటెస్ట్ న్యూస్ ఏంటో చూసేద్దాం. టీచర్ల నియామకాలకు కొత్త విధానం అనేసి న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగింది. సో అదేదో చూసే ముందు మొదటిగా ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చిన న్యూస్ ఏంటో ఒకసారి చూసేద్దాం. డిఎస్సి సర్టిఫికేట్ల పరిశీలనకు శిక్షణ అనేసి మెయిన్ హెడ్డింగ్తో న్యూస్ అయితే రావడం జరిగింది. మెగా డిఎస్సిలో ప్రతిభ కనబర్చిన అభ్యర్థుల సర్టిఫికేట్లను పరిశీలించేందుకు జిల్లా అధికారులకు పాఠశాల విద్యాశాఖ బుధవారం శిక్షణ ఇవ్వనుంది. అంటే ఈరోజండి. మెరిట్ జాబితా విడుదల చేయకుండా నేరుగా మార్కుల ఆధారంగానే ధృవపత్రాల పరిశీలన చేపట్టాలని నిర్ణయించింది. ఈ శిక్షణ పూర్తయిన అనంతరం సర్టిఫికేట్లను పరిశీలించాల్సిన అభ్యర్థుల జాబితాలను విడుదల చేయనుంది. 50 మంది అభ్యర్థులకు 2 అధికారులను కేటాయించింది. ఎంఈఓ స్థాయికి తగ్గకుండా సబ్జెక్టు నిపుణులు ఒకరు, కంప్యూటర్ ఆపరేటర్ మరొకరిని బృందంగా నియమించింది అనేసి ఈనాడు న్యూస్ పేపర్లో అయితే న్యూస్ రావడం జరిగింది. ఇక ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో వచ్చిన న్యూస్ ఏంటో ఒకసారి చూసేద్దాం. టీచర్ల నియామకాలకు కొత్త విధానం అనేసి న్యూస్ రావడం జరిగింది. డిఎస్సి టాపర్లు, కట్ ఆఫ్, మెరిట్ లిస్టులకు చెల్లు, నేరుగా అర్హత అభ్యర్థులకు మెసేజ్లు, రాష్ట్ర శాఖ ఆదేశాలు, ఏర్పాట్లపై విద్యాశాఖ కసరత్తు న్యూస్ రావడం జరిగింది. ఇక విషయంలోకి వెళ్తే డిఎస్సి టీచర్ నియామకాల విషయంలో ఈసారి కొత్త విధానానికి శ్రీకారం చుట్టారు. గతంలో డిఎస్సి ఫలితాలు విడుదల చేసిన తర్వాత సబ్జెక్టుల వారీగా మెరిట్ లిస్టు, ఏ కేటగిరీ పోస్టులు ఎన్ని మార్కుల వరకు ఆగిపోతుంది అని కట్ ఆఫ్ ఇచ్చేవారు. ఈసారి డిఎస్సి నియామకంలో రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారులు అలా చేయడం లేదు. జిల్లాలో అంటే అనంతపురం జిల్లాలో 807 టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు. ఇప్పటికే డిఎస్సి ఫలితాలను విడుదల చేశారు. అభ్యర్థుల తమ హాల్ టికెట్లతో విద్యాశాఖ ఇచ్చిన లింకుల ద్వారా ఎన్ని మార్కులు వచ్చాయో తెలుసుకున్నారు. దీంతో ఏ సబ్జెక్టులో ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయో, ఎవరికి ఎక్కువ వచ్చాయో ఇప్పటికీ అభ్యర్థులకు తెలియడం లేదు. దీంతో ప్రభుత్వం జిల్లాల వారీగా మెరిట్ లిస్ట్ విడుదల చేస్తుందని, అప్పుడు ఏ ఏ కేటగిరీలో ఎన్ని మార్కులు వచ్చి ఉండుంటే పోస్టు వస్తుందో అభ్యర్థులు సులువుగా లెక్కలు కట్టుకునేవారు. ప్రస్తుతం రాష్ట్ర విద్యాశాఖ తీసుకున్న కొత్త నిర్ణయం మేరకు డిఎస్సిలో వచ్చిన టాపర్లు మెరిట్ లిస్టు, కటాఫ్ వివరాలకు విడుదల చేయడం లేదు. కేవలం పోస్టులు, కేటగిరీల ఆధారంగా రాష్ట్ర విద్యాశాఖ అధికారులు గుర్తించి అర్హత పొందిన అభ్యర్థులకు మాత్రమే మెసేజ్లు పంపిస్తున్నారు. ఇక దీని కంటిన్యూషన్ ఏంటంటే, రాష్ట్ర శాఖ నుంచి మెసేజ్లు వచ్చిన అభ్యర్థులకు జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో సర్టిఫికేట్ పరిశీలన చేస్తున్నారు. రేపో ఎల్లుండో పరిశీలన కొనసాగించాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖకు రాష్ట్ర కమిషనర్ నుంచి ఆదేశాలు పంపారు. దరఖాస్తుల పరిశీలనకు నియమించిన కమిటీలకు మంగళవారం రాష్ట్ర శాఖ కార్యాలయంలో ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారని, ప్రతి కమిటీలో ఒకరిని పంపాలని రాష్ట్రం శాఖ నుంచి ఉత్తర్వులు వచ్చాయి. దీంతో జిల్లా విద్యాశాఖ దరఖాస్తుల పరిశీలనకు 16 కమిటీలను ఏర్పాటు చేసింది. ఒక్కో బృందంలో 3 ఉన్నారు. అందులో ఒకరిని శిక్షణకు పంపడానికి చర్యలు చేపట్టారు. రాష్ట్ర శాఖ అదే ఆదేశాల మేరకు ఇప్పటికే డిఈఓ ప్రసాద్ బాబు, ఏఎస్ఓ శ్రీనివాసులు, ఏపీఓ మంజునాథ్తో కూడిన బృందం జిల్లాలో డిఎస్సి ఖాళీల జాబితాలను తీసుకెళ్లింది. దరఖాస్తుల పరిశీలనకు ఏర్పాట్లు, శిక్షణకు పంపాలని ఆదేశాలు రావడంతో జిల్లా విద్యాశాఖ అధికారులు, సిబ్బంది ఆ మేరకు చర్యలు చేపడుతున్నారు. మొత్తం మీద ఈసారి టీచర్ల నియామకాల్లో టాపర్లు, మెరిట్ లిస్టులు, కట్ ఆఫ్ విడుదల చేయకుండానే అభ్యర్థులను నేరుగా రాష్ట్ర శాఖ మెసేజ్ల రూపంలో తెలియచేసి వారిని సర్టిఫికేట్ల పరిశీలనకు ఆహ్వానించింది. నియామకాలు చేపడుతుండడంపై అధికారులు, అభ్యర్థుల్లో తీవ్ర చర్చ సాగుతోంది. ఇదండి ఇవాల్టి అప్డేట్. వీడియోకు ఒక చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంపార్టెంట్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.